సార్ అలాగే ఛాంబర్ ఇప్పుడు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేసింది సార్? అంటే ఇప్పుడు ప్రధాన సమస్యలు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అలాగే కార్మికుల సమస్యలు మొన్న మనం చూసాం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో. అంటే ఇప్పుడు వాటన్నిటిని ఛాంబర్ ఏ విధంగా పరిష్కరిస్తుంది రాబోయే రోజు? కార్మిక సమస్య మొన్న రావడానికి కారణం ఆ ఉన్న బాడీ కరెక్ట్గా బిహేవ్ చేయకపోవటం. వాళ్ళకి 6 నెలల ముందర మనం కూర్చోవాలి, ఎవరు పట్టించుకోవాలి. లాస్ట్ మినిట్ దాకా లాగారు, అందువలన డిలే అయింది. 6 months ముందరే కూర్చొని నెగోషియేట్ చేస్తే అయిపోయేది. వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా డిలే చేయటం వలన లేట్ అయింది. వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే పెద్ద సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉండి రిలీజ్కి వచ్చేటప్పుడు అప్పుడు ఆపితే టెన్షన్ పెరుగుద్ది పెద్దవాళ్ళు. చిన్న సినిమాలు ఎవడు పట్టించుకోడు, సినిమాలు లేనప్పుడు వాళ్ళు ఆపితే ఎవడు చూడడు కూడా. అక్కడ అది తప్పితే వేరే ఏం లేదమ్మా. అది వాళ్ళు 6 months ముందర చేసి ఉండొచ్చు, లాస్ట్ దాకా లాగారు. ఈసారి ఏంటంటే రకరకాలుగా మారిపోయింది ట్రేడ్ యూనియన్. ఇప్పుడు ట్రేడ్ కూడా డిఫరెంట్గా వెళ్ళిపోయింది. అంటే దానికి రకరకాల కారణాలు చెప్తారు, విచ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ దిస్. ఎందుకంటే ఇఫ్ ఐ పాయింట్ 1 finger, 3 fingers ఆర్ పాయింటింగ్ మీ, ఐ డోంట్ వాంట్. బట్ మీ విశ్లేషణ చేస్తే మీకే తెలుస్తుంది, నేను అంతకన్నా చెప్పను. ఓకే సార్, ఒకవేళ నెక్స్ట్ మీరు వస్తే అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రెజెంట్ ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిని సెట్ రైట్ చేస్తారంటే హీరోల రెమ్యునరేషన్ విషయం కావచ్చు, కార్మికుల సమస్యలు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు, వీటన్నింటినీ సెట్ రైట్ చేస్తారా? అంటే ఇక్కడ మీరు అడిగిన పాయింటే మంచి పాయింట్ అమ్మా. ఇక్కడ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. హీరో రెమ్యునరేషన్ తగ్గించాలని ప్రొడ్యూసర్లు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అది అవ్వదు. వాళ్ళు అడుగుతారు, మేము మమ్మల్ని పెట్టుకోమని అడిగామా, మా డిమాండ్ని బట్టి ఇస్తున్నారు, లేకపోతే లేదు అంటున్నారు. డిమాండ్ అండ్ సప్లైలు ఎవరు మాట్లాడలేము. అలానే కార్మికుల్లో కూడా ఇవాళ ఫైట్ మాస్టర్ ఉంటే రోజుకి 4 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు డిమాండ్ ఉన్న వాళ్ళకే మామూలుగా 50,000కి 25,000 చేసేవాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళని పెట్టుకోం కదా. ఈ డిమాండ్ అండ్ సప్లైని ఎలా ఇది చేస్తాం? ఇక్కడ ఇప్పుడు వస్తే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ ప్రోగ్రెసివ్ ఛానల్ని వీళ్ళందరూ కలిపి, ఎందుకంటే పోరాడాను ఈ టైప్లో నేను ఇటు ఉన్నాను. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ముందర మనం దీన్ని సిస్టమ్ని పర్ఫెక్ట్ చేద్దాం ఒకటి. రెండోది మన బిల్డింగ్ ఇష్యూ ఉంది, అది వాళ్ళు కూడా మన సినిమా వాళ్ళే. ఉన్నాళ్ళు కూడా బయట వాళ్ళు కాదు కదా, సినిమా వాళ్ళే. కూర్చొని ఇది సినిమా కోసం వచ్చింది కాబట్టి కూర్చొని మాట్లాడి ఆ లీజ్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయటం. సెకండ్, ఇంకేదైనా బెటర్మెంట్ చేయాలంటే ఏంటి అనేది కూర్చొని, ఎందుకంటే గవర్నమెంట్ కూడా కీన్గా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఐ వాంట్ దిస్ యాజ్ ఒకప్పుడు ఇండస్ట్రీ రాకముందల హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీ పెద్ద ఐకాన్, ఎంతోమందికి ఒక 15-20 ఏళ్ల క్రితం నుంచి తీసుకొచ్చిన తర్వాత చాలామంది ఫాలో అయ్యి ఒక పెద్ద ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీగా వచ్చింది. ఇవాళ అది నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళబోతుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్గా వెళ్ళేదానికి ఏం చేయాలనేది మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా పిలిచి అడిగారు. సో దానికి సంబంధించే వెళ్తుంది. ఒకవేళ బిల్డింగ్ ఇష్యూ వచ్చినా కూడా, అలాంటిది ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఇప్పుడు అమెరికాలో ఎలా ఉందో హాలీవుడ్లో అలా దానికి ఏదో చేయడానికి ప్రపోజల్స్ జరుగుతున్నాయి. సో అది సాల్వ్ అవుతుందమ్మా, స్ట్రాంగ్ బాడీ ఉంటే. ఇప్పుడు నేను కూర్చుని ఆయన ఆ బాడీతో నేను కూర్చొని లేదండి మాది లీజ్ అని మనం మాట్లాడితే, నీ రైట్ నువ్వు అడగకుండా వాళ్ళతో మాట్లాడితే అది తప్పు కదా. అలా కాదు, అందరం కూర్చొని ఎవరికి శత్రువులు కాదు, అందరూ వాళ్ళే కదా. వాళ్ళందరూ నిలబెడితేనే కదా ఇవాళ ఉంచింది. కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా చేసుకోవచ్చు. దానికి స్ట్రాంగ్ బాడీ ఉంటే చేయగలుగుతుంది ఒకటి. రెండు, ఇప్పుడు వర్కర్స్ది ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ దీంట్లో ఉన్నాయి, ఇవన్నీ స్ట్రాంగ్ బాడీ ఉందనుకోమ్మా. స్ట్రాంగ్ బాడీ ఉంటే వర్కర్స్ది అయినా సరే కూర్చొని ఏం చేయాలి ఇది సిస్టమేటిక్గా చెప్పగలిగే ఇది ఉంటుంది. మూడు, ఇప్పుడు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయాలి. రిప్రజెంటేషన్ చేయాలంటే ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు నేను పోయి అడిగితే రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? ఎవరు కదా. కొన్ని ఫేసులు కావాలి, వాళ్ళు ఉంటే వస్తారు. సో వాళ్ళని అడ్డం పెట్టుకొని అది మాట్లాడేదానికి ఉంటుంది. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి వెళ్ళాలంటే వీళ్ళు కూడా లాభం లేదు, హిందీలో కూడా ఉన్నవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటేనే వెళ్ళగలరు, అలాంటివి చేయగలరు ఒకటి. రెండు, ఇంకా ప్రాబ్లం ఏంటి, ఇంకా వేరే ఇవి వస్తున్నాయి, మన ఓటీటీ ఇది దాని గురించి మాట్లాడుతున్నారు. దానికి ఎలా దాన్ని సిస్టమ్ చేయాలనేది రెగ్యులర్గా తీసే పెద్ద సినిమాలు. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఎన్ని కొంటున్నారు, 3-4 కొంటున్నారు, అంతకని కొంటలా పెద్ద సినిమాలు. అది కూడా చూసుకొని దానికి కూడా వాళ్ళు ఏం పెడుతున్నారు, అంతకుముందు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చేతులు గాలిని. ఇప్పుడు ఏమంటున్నారు, ఆడితే ఇంత వస్తే అంత ఇస్తాం అంటున్నారు. వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు, ప్రైజ్ ఒక ఫిక్స్ చేస్తున్నారు. థియేటర్లో కూడా ఇంత వస్తే ఆ ప్రైజు, లేకపోతే కట్టు, ఎందుకంటే వాళ్ళకి చేతులు గాలిని. సో అలా నెగోషియేట్ చేయడానికి కొంచెం
క్లవర్గా ఉండి మాట్లాడి సిస్టమ్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందని చేసే వాళ్ళకి కొంచెం రావాలి. అంతే తప్పితే మనం చెప్పి ఏదో నేను చేస్తానంటే మన ఫేస్ వాల్యూ ఉండాలి కదా. అవును. అది వస్తే డెఫినెట్గా నేను అనుకోవటం అంటే అవన్నీ నేను చెప్పకూడదు. వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైంది. వాళ్ళు రిలీజ్ చేస్తారు, మేనిఫెస్టోలో ఏం రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ డెఫినెట్గా మంచిగా జరుగుద్దని అనుకుంటున్నాం. వస్తే వీళ్ళు చేస్తారని ఉంది. అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా వస్తే, అదే ఆరాకొర వస్తే మళ్ళీ ఏం చేయలేరు.